తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలి అని ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా ఉడుకు బువ్వలా చేతి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా. కేసీఆర్ గారి పాలనలో కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలనలో కావచ్చు, నేను అమరవీరులకు మాత్రం న్యాయం జరిగిందని నేను ఎక్కడ అనుకోవడం లేదు. ఎందుకంటే ఎంతోమంది అమరవీరులు కానీ కళాకారులు కానీ 1977లో నాకు తెలిసి గద్దరన్న కాలుకు గజ్జగట్టి వరంగల్ సభ అనుకుంటా 1977లో 77, 78, 79 ఆ పీరియడ్లో అనుకుంటా నాకు తెలిసి ఆ పీరియడ్లో తను కాలుకు గజ్జగట్టి తెలంగాణ మొట్టమొదటిగా ఏ విధంగా వస్తుంది అని తనకు గోసి గొంగాడేసి కాలుకు గజ్జగట్టి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలి అని అన్న సుమారుగా 52 చరణాలతోటి ఈ యొక్క పాటను రాసి తెలంగాణ ఎట్లొస్తుంది, తెలంగాణ వస్తే మన విద్యార్థులకు, మన యువతకు, మన యొక్క పల్లెటూరులో బ్రతుకుతున్న ఆదివాసులకు, చెంచులకు, బీసీలకు, దళితులకు, బహుజనులకు, రెడ్డి వర్గంలో ఉన్న పేదల ప్రజలకు ఎలాంటి బాగోగులు జరుగుతాయని ఉద్దేశించి అన్న మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలని మొదటగా గద్దరన్న కాళ్ళు గజ్జగట్టి గోసి గొంగాడేసి వరంగల్ సభల్లో మీటింగ్ పెట్టి పాట పాడితే ఆ రోజు ఎవరు లేరు, ఆ రోజు ఏ నాయకుడు లేడు. ఆ రోజు ఇక్కడ నాకు తెలిసి ఇవాళ అధికార పార్టీలో ఉన్న కండువలు వేసుకొని తిరిగి అంగులు హార్బాటాలు ఇక్కడ వచ్చి కూడా ఇక్కడ నాకు తెలిసి ఈ అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్ దగ్గర కూడా కండువలు వేసుకొని అంగులు ఆర్బాటాలు చేసి ఏ నాయకుడు లేడు, ఏ గల్లీలో ఉన్న నాయకుడు లేడు. తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ ఏమంటాం మన ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి ఎక్స్ కేసీఆర్ కావచ్చు, కానీ వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి ఏ నాయకులు లేరు. అందుకే నేను ఏమంటున్నా అంటే మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకొని ఈ రోజుకు 10 సంవత్సరాలు కరెక్ట్గా ముగుస్తుంది. ఏ కళాకారుడు కానీ కాలుకు గజ్జగట్టి, ఏ కళాకారిని కానీ కాలుకు గజ్జగట్టి గోసి గొంగడేసుకొని ఆడవాళ్ళు సైతం గోసి పెట్టుకొని గొంగడేసుకొని స్టేజ్ మీదకి ఎక్కి గల్లం విప్పి కవులు కానీ వాళ్ళు ఈ రోజు ఎప్పటికి ఎవరు కానీ తన పొజిషన్లో నిలబడ్డ రోజు అయితే లేదన్న. ఈ 10 ఏళ్ల సందర్భంలో వాళ్ళు ఏ ఒక్క రోజు కడుపుకు అన్నం తిన్నోళ్ళు లేరు. ఈ రాజకీయంలో ఎవరు కండువలు వేసుకొని తిరిగిన వాళ్ళు ఏ ఒక్కడు స్టేజ్ మీదకి ఎక్కి పాట పాడినోళ్ళు లేడు, ఏ ఒక్కడు తన గల్లాన్ని విప్పినోళ్ళు లేరు, ఏ ఒక్కరు కవిత్వాన్ని రాసిన వాళ్ళు లేరు. ఆ రోజు అన్నవాళ్ళు కష్టపడడానికి ఎవరు నాకు తెలిసి శ్రీకాంతాచారి శంకరమ్మ బిడ్డ అన్న ఎల్బినగర్ చౌరస్తాలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. ఆ రోజు తన తల్లి యొక్క గర్భశోకం. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా ఉడుకు బువ్వలా చేతి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుకా పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుకా మీ త్యాగాల నెత్తూటి మరకాల గాయాన్నియా పువ్వుల్లా చూస్తున్న కొడుకా ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డా అని. ఇది నాకు తెలిసి శివనాగులను రాస్తే గిద్దర్ ఆన్వర్స్ అయిన దీన్ని పాడతాడు. ఈ యొక్క ఏ తల్లి అయినా తన కొడుకు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అవరోధిస్తాడని తన తల్లి అనుకుంటుంది. కానీ శ్రీకాంతాచార్య ఆ రోజు నాకు తెలిసి ఖమ్మంలో కేసీఆర్ గారు మీటింగ్ పెడితే హరీష్ రావు గారు నేను పెట్రోల్ పోసుకొని నేను దీక్షను పూనుతానని అంటే తన అభిమాన నాయకుడికి హరీష్ రావు గారు చనిపోతాడేమని శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బినగర్ చౌరస్తాలో తను ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇవాళ ఎవరు కష్టపడ్డోళ్ళు ఎవరు లేరు, ఎవరు తెలంగాణ కోసం ప్రతిపాదించిన వాళ్ళు లేరు. ఇవాళ వందలాది మంది వీరులు అమరులు అయ్యి
విద్యార్థులు ఎంతోమంది రోడ్డున పట్టుకొని తిరుగుతున్నారు. ఒక్కొక్కరు 30-40 ఏళ్ళు వచ్చి కూడా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేవు, వాళ్ళ జీవిత స్థితిగతులు సరిగ్గా లేవు. చూస్తుంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లలో కూడా కానీ ఊర్లలో కానీ ప్రతి గల్లీకి ఒక నాయకుడు అయ్యిండు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ 10 ఏళ్ల కాలం మన కేసీఆర్ గారి కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పాతకాలంలో ఉన్న నాయకులే ఎవరైనా ఊర్లో ఉన్న ప్రతి చిన్న సర్పంచ్ కానీ ఎంపీ కానీ ఎంపీటీసీ కానీ పోయి సంతకాలు పెట్టిస్తేనే వాళ్ళకి పనులు అయినాయి, విద్యార్థులకు ఎవరికి పనులు కాలే. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన పాలన కూడా ఎవరికి నాకు తెలిసి నేనే ఫేస్ చేసిన నా సొంతగా. నేను నిన్నమన్న ఒక నెల కింద నేను ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి నేను పోతే నా స్వగృహమైన మా మండలంలోనే మాకు సంబంధించిన మండలంలో నేను ఓబీసీ నాన్ క్రిమినల్ తెచ్చుకోవడానికి నాకు ఒక సీటుకి అప్లికేషన్ కావాలన్నా నాకు ఒక 2-3 రోజుల్లో కావాలి. నేను వాళ్ళకి అప్లికేషన్ చేసుకొని నాకు కొంచెం అప్లికేషన్ డేట్ అయిపోతుంది, నాకు ఈరోజు కావాలని నేను వాళ్ళని అర్థించడం జరిగితే, విజ్ఞప్తి చేయడం జరిగితే నాకు కొంచెం లేట్ అవుతుంది తొందరగా ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగితే వాళ్ళు నీకు సీటు పోతే నేనేం చేయాలని ఒక బాధ్యత గల రెవెన్యూ డిపార్ట్మెంట్ పొజిషన్లో ఉండి కూడా నీకు సీటు పోతే నేనేం చేయాలి అదే చదువు రాకుండా వచ్చిన ఒక ఊర్లో ఉన్న నాయకుడికి తను వచ్చి నాకు ఈరోజు ఈ పహానీలు కావాలి, ఈ యొక్క దరఖాస్తులు కావాలి, నాకు ఈ పనులు కావాలి, ఈ భూమికి సంబంధించిన పనులు కావాలని ఆయన ఫార్చునర్ కార్లు వస్తే ఆయన కెమ్మటే పని చేస్తుండడం జరుగుతుంది. ఈ విద్యార్థులను పట్టించుకోవడానికి నేనైతే మ్యాక్సిమం, ఎందుకంటే మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాకు తెలిసి 6 నెలలు అవుతుంది, సుమారుగా 6 నెలల నుంచి 7 నెలల ప్రాంతం 8 నెలల ఈ గ్యాప్లో ఎమ్మటే మనం ఏమంటాం పిల్లవాడు ముందుకే కుళ్ళ కుట్టొద్దని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే తను ఆరంగేటం చేయడం జరిగింది. తొందరలో తను చూస్తాం మనం గత 4 సంవత్సరాల్లో ఏం జరుగుతుందని. మనం రేవంత్ రెడ్డి గారు మంచి భవిష్యత్తునే ఊహించుకుందాం, విద్యార్థులకు యువతకు మంచి చేయాలని కోరుకుందాం. ఇల్లో ఎవరిని ఉద్దేశించి అనడం జరుగుతలేదు, ఎందుకంటే విద్యార్థులని ఉద్యోగులని కళాకారులకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళని పట్టించుకొని వాళ్ళ కడుపులో ఇంత బువ్వేయండి అని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. రాష్ట్రాలు వినిపిస్తున్నాయి, వీటన్నిటి నుంచి పారదోలి ఈ యొక్క రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి. ఈ రాష్ట్రంలో మన యొక్క హక్కులను మనం సాధించుకోవాలి. ఈ యొక్క అమరవీరుల యొక్క ఆశయాలను సాధించాలి. ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావానికి గల కారణాలను మనం ఈ యొక్క రాష్ట్ర పిల్లలందరికీ కూడా అందించేందుకు విద్యార్థుల రాజకీయ పార్టీ ముందు కొనసాగిస్తామని, ఈ అమరవీరుల యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని, మన నీళ్లు మన నిధులు మనమే సాధించుకునేందుకు పోరాడదామని రాష్ట్ర పిల్లలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్. మెడికల్ కూడా ఇక్కడ ఎలివేషన్ పెట్టి ఓపెన్గా అనౌన్స్మెంట్ చేసిండు. దానికి శ్రీధర్ బాబు చైర్మన్, ఆయన అనౌన్స్మెంట్ చేసిండు, ఎలక్షన్లో కూడా అనౌన్స్మెంట్ చేసిండు. దీన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ ఇక నుంచి అదే పని మాకు అందరికీ. మేనిఫెస్టోలో మీరు పెట్టించారని చెప్పేసి అవును 100%.